మంగళవారం రోజు ఒక ఆకుతో ఇలా చేస్తే మీ 7 తరాల దరిద్రం పోతుంది. మనిషి అన్నాక కష్టాలు రావడం సహజం. సముద్రంలో అలలు ఎలాగైతే ఎప్పుడూ ఆగవో అలాగే మన జీవితంలో కూడా సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని కొన్ని అలలు మనల్ని ముంచేయాలని ప్రయత్నిస్తాయి. అలాగే కొన్ని సమస్యలు మన ఊపిరి కూడా ఆడనివ్వవు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, శత్రువుల బెరదలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిది ఒక్కో రకమైన వ్యధే. నాకే ఎందుకిలా జరుగుతోంది? నేను చేసిన పాపం ఏమిటి? ఈ కష్టాల నుంచి నాకు విముక్తి లేదా? అని రాత్రుళ్ళు నిద్రలేక కన్నీళ్లు పెట్టుకునేవారు ఎందరో ఉన్నారు. మీరు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారా? అయితే ఈరోజు మీరు వినబోయే ఈ విషయం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయగలదు. ఇది కేవలం మాటలు కాదు, అనుభవం, ఇది నమ్మకం. ఇది సాక్షాత్తు వాయుపుత్రుడైన హనుమంతుని వాగ్దానం. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజించబడే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి పెద్ద పెద్ద యాగాలు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. కోటాను కోట్లు ధనరాశులు సమర్పించనక్కర్లేదు. కేవలం మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి ఒక ప్రత్యేకమైన ఆకును సమర్పిస్తే చాలు. తలరాత మారుతుందని పెద్దలు చెబుతారు. పట్టిందల్లా బంగారం అవుతుందని విశ్వాసం. అయితే ఆ ఆకు ఏమిటి? దాని వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఏమిటి? ఆ ఆకును స్వామివారికి ఎప్పుడు ఎలా సమర్పించాలి? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. మీ జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగును నింపే అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అనాదిగా మన పెద్దలు హనుమంతుడిని సంకటమోచనుడు అని పిలుస్తారు. అంటే కష్టాలను సమూలంగా నాశనం చేసేవాడు అన్న అర్థం. ఎవరైతే ఆంజనేయ స్వామిని శరణు కోరుతారో వారి దరిదాపుల్లోకి కూడా శని ప్రభావంగానీ ఇతర గ్రహ దోషాలుగానీ రాలేవు. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వారం మంగళవారం. కుజగ్రహానికి అధిపతిగా భావించే హనుమంతుడిని మంగళవారం నాడు పూజిస్తే బాధలు, అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మంగళవారం నాడు స్వామివారికి ఒక ప్రత్యేకమైన ఆకుతో పూజ చేస్తే ఫలితం 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఆకు మరేదో కాదు, మనందరికీ సులభంగా అందుబాటులో ఉండే తమలపాకు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం తమలపాకుతోనే ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చు? దాని వెనుక ఉన్న అద్భుతమైన శక్తి ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు ఆంజనేయ స్వామికి తమలపాకు అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక త్రేతాయుగం నాటి ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఆ కథను వింటే మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆ కథను ఇప్పుడు మనం మనసారా ఆస్వాదిద్దాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయం అది. ఆ కాలంలో దుర్మార్గుడైన రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి సముద్రానికి ఆవల ఉన్న లంకానగరంలో బంధించాడు. సీతమ్మ జాడ కోసం శ్రీరాముడు తీవ్రంగా తల్లడిల్లిపోతున్నాడు. అప్పుడే వానర సైన్యం నలుదిక్కులా సీతమ్మను వెతకడానికి బయల్దేరింది. దక్షిణ దిశగా బయల్దేరిన ఆంజనేయుడు తన స్వామి కార్యమే పరమావధిగా భావించి 100 యోజనాల విస్తీర్ణంగల సముద్రాన్ని లంఘించాడు. అనంతరం లంకానగరంలోకి ప్రవేశించాడు. అది సామాన్యమైన నగరం కాదు. బంగారు మేడలతో, రత్నాలతో పొదిగిన ద్వారాలతో, ఎటుచూసినా రాక్షసుల పహారాలతో నిండిన ఒక మాయానగరం. హనుమంతుడు తన రూపాన్ని మార్చుకొని అణువణువు గాలించాడు. అంతఃపురాలలో, పానశాలల్లో, ఉద్యానవనాల్లో ఎక్కడా వదలకుండా వెతికాడు. అయినా సీతమ్మ జాడ మాత్రం కనిపించలేదు. అయ్యో, నా ప్రయత్నం వృధా అయిపోయిందా? నేను రామకార్యంలో విఫలమయ్యానా? సీతమ్మవారు అసలు బ్రతికే ఉన్నారా అనే ఆవేదన హనుమంతుడి మనసులో కట్టలు తెంచుకుంది. అప్పుడే అతనికి దూరంగా ఒక వనం కనిపించింది. అదే అశోకవనం.
ఆ వనంలో ఒక సింసుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉన్న ఒక స్త్రీమూర్తిని చూశాడు. ఆమె దీనంగా, మురికి వస్త్రాలతో, కళ్ళనిండా నీళ్లతో ఎప్పుడూ శ్రీరాముని ధ్యానంలోనే ఉన్నట్లుగా కనిపించింది. ఆమెను చూడగానే హనుమంతుడి మనసు కుదుటపడింది. ఈమె ఖచ్చితంగా జానకీమాతే, రాముని ప్రాణం ఈమెనే అని అతడు నిర్ధారించుకున్నాడు. చెట్టు కొమ్మల్లో దాక్కుని జరుగుతున్నదంతా నిశితంగా గమనిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రావణాసురుడు అక్కడికి వచ్చి సీతమ్మను భయపెట్టడం, ప్రలోభపెట్టడం, సీతమ్మ గడ్డిపోచను అడ్డుపెట్టి రావణుడిని తిరస్కరించటం ఇవన్నీ హనుమంతుడు ప్రత్యక్షంగా చూశాడు. రావణుడు వెళ్ళిపోయిన తరువాత రాక్షస స్త్రీలు సీతమ్మను నానా రకాలుగా భయపెట్టారు. అత్యంత వేదనకు లోనైన సీతమ్మ ఇక తన ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. తన జడను చెట్టుకు ఉరివేసుకోవడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో హనుమంతుడు మృదువుగా రామకథాగానాన్ని ప్రారంభించాడు. ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజుకు శ్రీరాముడు జన్మించాడు అంటూ రాముని గుణగణాలను మధురంగా పాడటం మొదలుపెట్టాడు. ఆ మాటలు వినగానే సీతమ్మ ఆశ్చర్యానికి లోనైంది. ఈ రాక్షసపురిలో రాముని పేరు పలికేవారు ఎవరున్నారు? ఇది కలనా లేక నా భ్రమనా అని చుట్టూ చూసింది. అప్పుడే హనుమంతుడు చెట్టు దిగివచ్చి సీతమ్మ ముందు వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు. అమ్మా, నేను శ్రీరాముని దూతను. నా పేరు హనుమంతుడు, సుగ్రీవుని మంత్రి. రాముడు నీ క్షేమం తెలుసుకుని నన్ను పంపాడు అని వినయంగా చెప్పాడు. అయితే రావణుడు మహామాయావి, ఏ రూపమైనా ధరించగలడనే అనుమానంతో సీతమ్మకు మొదట నమ్మకం కుదరలేదు. ఇదంతా రావణుడి మాయాజాలమేమో అని ఆమె సందేహించింది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడి ఇచ్చిన అంగుళీయకాన్ని సీతమ్మకు చూపించాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. అది సాక్షాత్తు తన రాముని ఉంగరం. దానిని గుండెలకు హత్తుకుంది. ఆ క్షణంతో ఆమె నమ్మకం మరింత బలపడింది. రాముడు నన్ను మర్చిపోలేదు, నా కోసం వెతుకుతున్నాడు అన్న వార్త ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆనందంతో సీతమ్మ హనుమంతుణ్ణి హృదయపూర్వకంగా ఆశీర్వదించింది. అప్పుడు హనుమంతుడు, తల్లీ, శ్రీరాముడు నీ వియోగంతో కృశించిపోతున్నాడు. నీవు క్షేమంగా ఉన్నావని తెలిస్తే ఆయన ప్రాణాలు నిలబడతాయి. నీకు గుర్తుగా ఏదైనా ఆనవాలు ఇవ్వు తల్లీ అని వినయంగా అడిగాడు. దానికి సీతమ్మ తన కొంగున కట్టుకున్న చూడామణిని తీసి హనుమంతుడికి ఇచ్చింది. నాయనా హనుమా, నీవు నాకు పునర్జన్మ ప్రసాదించావు. నా రాముని క్షేమ సమాచారాన్ని తెలియజేసి నా ప్రాణాలను నిలిపావు. నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను అని ఆవేదనతో అంది. ఈ కథనం మనం వింటున్నప్పుడు మన మనసులో ఒక మృదువైన ఆర్ద్రత కలుగుతుంది కదా. సీతమ్మ ఆవేదన, హనుమంతుడి భక్తి మన హృదయాలను కదిలిస్తాయి. ఇంతటి పవిత్రమైన కథను 10 మందికి పంచడం కూడా ఒక పుణ్యకార్యమే. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ విషయాన్ని మీ ఆప్తులతో పంచుకోండి. అలాగే మన సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి మీ వంతు సహకారం అందించండి. మీ ఒక్క చిన్న స్పందన మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. సీతమ్మ మాటలకు హనుమంతుడు పరవశించిపోయాడు. అమ్మా, లోకమాతవైన నీ దర్శనం నాకు లభించటం మహాపుణ్యం. నాకు ఇంకేమీ వద్దు అని వినయంగా అన్నాడు. కాని సీతమ్మ మాతృహృదయం ఊరుకోలేదేదు. తన బిడ్డలాంటివాడైన హనుమంతుడికి ఏదైనా ఇవ్వాలనే తపన ఆమె మనసులో కలిగింది. కాని అశోకవనంలో ఆమె దగ్గర ఏమున్నాయి? విలువైన ఆభరణాలా, పట్టు వస్త్రాలా, రుచికరమైన ఫలాలా? ఏమీ లేవు. ఆమె చుట్టూ కేవలం చెట్లు, తీగలు మాత్రమే ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఆమె దృష్టి పక్కనే పాకిన ఒక తీగపై పడింది. ఆ తీగంతా పచ్చని ఆకులతో నిండి ఉంది. వెంటనే సీతమ్మ ఆ తీగ నుండి కొన్ని ఆకులను కోసింది. ఆ ఆకులను ఒక దండలా కూర్చింది.
తన భక్తిని, ప్రేమను, ఆశీర్వాదాలను రంగరించి ఆ ఆకుల దండను హనుమంతుని మెడలో వేసింది. ఆ ఆకులు మరేవో కాదు, అవే తమలపాకులు. అవును, సీతమ్మ తల్లి స్వయంగా తన చేతులతో కోసి ఆశీర్వదించి హనుమంతుడికి వేసిన మొట్టమొదటి దండ అదే తమలపాకుల దండ. ఆ క్షణంలో హనుమంతుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాక్షాత్తు జగన్మాతే తన చేతులతో హనుమంతుడికి అలంకారం చేసింది. ఆ ఆకులు అతనికి వజ్ర వైడూర్యాల కంటే మిన్నగా అనిపించాయి. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు: అమ్మా, ఈరోజు నీవు నాకు ఈ తమలపాకులతో సత్కారం చేశావు. ఇది నాకు అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. ఇకపై ఎవరైతే మంగళవారం నాడు సీతమ్మను నేను కలిసిన ఈ పవిత్ర రోజున నన్ను ఈ తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలన్నీ నేను తీర్చుతాను. వారి కష్టాలను నా కష్టాలుగా భావించి తొలగిస్తాను. వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తాను అని హనుమంతుడు సీతమ్మకు మాట ఇచ్చాడు. అప్పటి నుండి ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ అంటే మహాప్రీతి ఏర్పడింది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది ఒక ప్రమాణం. ఒక భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య జరిగిన పవిత్ర ఒప్పందం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. తమలపాకులో అంత విశేషం ఏముంది? సీతమ్మ వేరే ఆకులను ఎందుకు ఎంచుకోలేదు? ఆయుర్వేదం ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా తమలపాకుకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం తమలపాకు తొడిమలో దరిద్ర దేవత, ఆకు మధ్యభాగంలో సరస్వతీదేవి, ఆకు చివర భాగంలో లక్ష్మీదేవి, ఆకు అంతటా పార్వతీదేవి కొలువై ఉంటారని చెప్పబడింది. అంటే ఒక్క తమలపాకులోనే అనేక దేవీ శక్తులు నివసిస్తాయని భావిస్తారు. అందుకే తాంబూలం ఇచ్చేటప్పుడు తొడిమను తీసివేసి ఇస్తారు. ఇంతటి పవిత్రమైన ఆకును హనుమంతుడికి సమర్పించడం అంటే ఆయన ద్వారా సకల దేవతలను పూజించినట్లే. అంతేకాకుండా హనుమంతుడు వాయుపుత్రుడు. తమలపాకు వాతహారిణి, అంటే వాత సంబంధిత దోషాలను నివారించే గుణం కలిగినది. శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా తమలపాకుకు సాటి మరొకటి లేదు. సీతమ్మ ఇచ్చిన ఈ వరం కేవలం పురాణాలకే పరిమితం కాలేదు. కలియుగంలో కూడా ఎంతోమంది భక్తులు తమలపాకులతో ఆంజనేయస్వామిని పూజించి అద్భుతమైన ఫలితాలను పొందారు. దీనికొక ఉదాహరణ చెప్పాలి. ఇది ఎక్కడో జరిగిన కథ కాదు, మన మధ్యే, మనలాగే ఒక సామాన్య కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటన. ఈ కథ వింటే మీకు ఆంజనేయస్వామి మహిమపై ఉన్న నమ్మకం 100 రెట్లు పెరుగుతుంది. హైదరాబాద్లోని ఒక మారుమూల ప్రాంతంలో రాఘవ అనే మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. రాఘవ చాలా నిజాయితీపరుడు. ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన భార్య మరియు 2 పిల్లలతో సంతోషంగా జీవించేవాడు. అతనికి దైవభక్తి మెండు. ముఖ్యంగా ఆంజనేయస్వామి అంటే అతనికి ప్రాణం. ప్రతి మంగళవారం గుడికి వెళ్లడం, వీలైనంత వరకు దానధర్మాలు చేయడం అతని అలవాటు. జీవితం సాఫీగా సాగిపోతోందని అనుకున్న సమయంలో విధి అతనికి ఒక పెద్ద పరీక్షను ఎదురుగా నిలిపింది. ఒకరోజు రాఘవ పనిచేస్తున్న కంపెనీ అనుకోకుండా మూతపడింది. ఒక్కసారిగా అతని జీవనాధారం కోల్పోయాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. దాచుకున్న కొద్దిపాటి డబ్బు ఇంటి అద్దెకు, పిల్లల స్కూల్ ఫీజులకు ఖర్చయిపోయింది. కొత్త ఉద్యోగం కోసం అతడు పడనిపాట్లు లేవు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా ఏదో ఒక కారణంతో తిరస్కరించబడేవాడు. మీ అర్హత ఎక్కువగా ఉంది అనో, మా దగ్గర ప్రస్తుతం ఖాళీలు లేవు అనో చెప్పి పంపించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. చివరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల దగ్గర అప్పులు చేశాడు. కానీ వాటిని తీర్చే మార్గం కనిపించలేదు. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి గొడవలు చేయడం మొదలుపెట్టారు. సమాజంలో పరువు పోతోంది. ఇంట్లో భార్యాపిల్లలు పస్తులతో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసి రాఘవ మానసికంగా పూర్తిగా కృంగిపోయాడు.
స్వామీ, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, మరి నాకెందుకు ఈ శిక్ష? నేనేం తప్పు చేశాను? అని హనుమంతుడి పటం ముందు నిలబడి ఏడ్చేవాడు. కాని ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థించినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. చివరికి ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాడు. ఇంటి యజమాని సామాన్లు బయటికి పడేస్తానని బెదిరించే స్థాయికి వచ్చాడు. ఒకానొక మంగళవారం నాడు రాఘవ మనసులో విపరీతమైన ఆవేదన, తీవ్ర నిరాశ చుట్టుముట్టాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఇలా బ్రతకడం కంటే చావడమే మేలు. నా భార్య, పిల్లలను కూడా పోషించలేకపోతున్నాను. నేను ఒక వ్యర్థుణ్ణి అని తనను తానే నిందించుకుంటూ నగరానికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాడు. ఆ గుడి చాలా పురాతనమైనది. అక్కడ ఎవరూ ఉండరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది అని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. గుడి మెట్లపై కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. సాయంకాలం అవుతోంది. చీకటి కమ్ముకుంటోంది. అంతలో అక్కడికి ఒక వృద్ధ సాధువు వచ్చాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని తేజస్సు మెరిసింది. కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో ఒక కర్ర, భుజాన ఒక జోలి వేసుకుని ఉన్నాడు. రాఘవను చూసి ఆగిపోయాడు. రాఘవ కళ్లలో నిండిన బాధను ఆ సాధువు వెంటనే పసిగట్టాడు. అతని దగ్గరకు వచ్చి, ఏమిటి నాయనా, చాలా దిగులుగా ఉన్నావు, ఏమైంది? నీ సమస్య ఏమిటి? అని అడిగాడు. మొదట రాఘవ ఏమీ చెప్పాలనుకోలేదు. కాని ఆ సాధువు కళ్లలో కనిపించిన అప్యాయత చూసి తన కష్టాలన్నిటినీ ఏకరువు పెట్టాడు. ఉద్యోగం పోవడం, అప్పుల బాధ, అవమానాలు, కుటుంబ పోషణ భారం అన్నీ చెప్పి బోరున ఏడ్చాడు. ఆ సాధువు రాఘవ మాటలన్నిటినీ ఎంతో ఓపికగా విన్నాడు. తర్వాత చిరునవ్వుతో రాఘవ తలనిమిరి ఇలా అన్నాడు. పిచ్చివాడా, సాక్షాత్తు ఆంజనేయ స్వామిని నమ్ముకుని ఇంత అధైర్యపడతావా? కష్టాలు ఎవరికీ రావు అనుకుంటున్నావా? పాండవులకే అరణ్యవాసం తప్పలేదు, శ్రీరాముడికే వనవాసం తప్పలేదు. నాయనా, ఇది నీ కర్మఫలం కాదు, ఇది నీ పరీక్షా సమయం. బంగారం మెరవాలంటే నిప్పులో కాలాల్సిందే. నువ్వు కూడా అలాగే ఈ కష్టాల నుంచి రాటుదేల్తావు అని ఆ సాధువు ఓదార్చాడు. రాఘవ కన్నీళ్లు తుడుచుకుని, స్వామీ, మాటలు చెప్పడం సులభమే, కాని అనుభవించేవాడికే ఆ బాధ తెలుస్తుంది. నాకు ఇప్పుడు తక్షణమే ఏదో ఒక దారి కావాలి, లేకపోతే నా కుటుంబం రోడ్డున పడుతుంది అన్నాడు. అప్పుడు ఆ సాధువు తన జోలె నుంచి కొన్ని ఆకులను తీసి రాఘవ చేతిలో పెట్టాడు. అవి మరేవో కాదు, తమలపాకులు. నాయనా, నీకు ఒక రహస్య పరిహారం చెబుతాను. ఇది చాలా శక్తివంతమైనది. దీన్ని ఆచరిస్తే నీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. కాని దీనికి కావాల్సింది అచంచలమైన విశ్వాసం. అది నీకు ఉందా అని అడిగాడు. ఉంది స్వామి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కాని నా కుటుంబం బ్రతకాలి. మీరు ఏం చెబితే అది చేస్తాను అని రాఘవ దృఢంగా అన్నాడు. అప్పుడు ఆ సాధువు ఆంజనేయస్వామికి అత్యంత ప్రీతికరమైన అరుదైన తమలపాకు పూజా విధానాన్ని రాఘవకు వివరించడం ప్రారంభించాడు. నాయనా, విను. సాధారణంగా అందరూ తమలపాకుల దండ వేస్తారు. కాని నీ సమస్య తీవ్రమైనది. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. రాబోయే మంగళవారం నాడు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విధానం ఏమిటి? ఆ సాధువు చెప్పిన ఆ రహస్యం ఏది? రాఘవ ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాడు? అతనికి ఎదురైన అనుభవాలు ఏమిటి? అసలు ఆ సాధువు ఎవరు? ఈ ఉత్కంఠభరితమైన విషయాలు తెలుసుకోవాలంటే మనం ఆ అద్భుతమైన కథ వైపు అడుగులు వేయాల్సిందే. నాయనా అని ఆ సాధువు చెప్పాడు. రాబోయే మంగళవారం సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఆ సమయం దేవతలు సంచరించే సమయం. అప్పుడు మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. లేచిన వెంటనే తలస్నానం ఆచరించి శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఆ తరువాత నువ్వు చేయవలసిన మొదటి పని ఎక్కడికైనా వెళ్ళి తాజా తమలపాకులను సేకరించటం. గుర్తుంచుకో నాయనా, ఆ ఆకులు ఎండిపోయినవిగా ఉండకూడదు.
చెరిగిపోయినవి, రంధ్రాలు పడినవి అస్సలు వాడకూడదు. ఆకు పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. అలా ఎంపిక చేసిన 11 తమలపాకులను మాత్రమే తీసుకో. కేవలం 11 ఆకులే ఎందుకు అని నీకు సందేహం రావచ్చు. ఆంజనేయ స్వామి ఏకాదశ రుద్రులలో ఒకరు. అందుకే 11 అనే సంఖ్య స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది. ఆకులను శుభ్రమైన నీటితో కడిగి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. ఇప్పుడే అసలైన కార్యక్రమం మొదలవుతుంది. గంధం లేదా సింధూరం తీసుకోవాలి. దానిని ఆవు నెయ్యితోగా గాని లేదా నువ్వుల నూనెతో గాని కలిపి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. నీ ఉంగరపు వేలితో లేదా ఒక చిన్న పుల్లతో ఆ తమలపాకుల మీద శ్రీరామ అని రాయాలి. రామనామం ఎంత శక్తివంతమైనదో నీకు తెలుసు కదా. ఆంజనేయస్వామి హృదయం నిండా రామనామమే ఉంటుంది. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కన్నీళ్లతో చేతులు జోడించి నిలబడి ఉంటాడని చెబుతారు. అటువంటిది నువ్వు స్వయంగా రామనామాన్ని ఆ తమలపాకు గుండెల్లో రాసి ఆయనకు సమర్పిస్తే ఆయన పొందే ఆనందం అంతా ఇంత కాదు. సాధువు చెబుతున్న ప్రతి మాటను రాఘవ ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. అతని మనసులో ఒక కొత్త ఆశ చిగురిస్తోంది. సాధువు తన ఉపదేశాన్ని కొనసాగించాడు. నాయనా, ఆకులు సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని ఒక దారంతో మాలగా కట్టాలి. ప్లాస్టిక్ దారాలు వాడకూడదు. అరటి నారగాని పత్తి దారంగాని వాడాలి. ఆ మాలను తీసుకుని నీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళు. అక్కడ అర్చకుడికి ఆ మాలను ఇచ్చి స్వామివారి మెడలో అలంకరించమని కోరాలి. స్వామివారికి ఆ మాల వేసిన తర్వాత అక్కడే ఒక పక్కన కూర్చుని కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసాను పఠించు. లేకపోతే శ్రీరామ జయరామ జయ జయరామ అని 108 సార్లు జపించు. నీ సమస్యలన్నింటినీ స్వామి పాదాల వద్ద వదిలేసి నా భారం నీదే తండ్రి అని సంపూర్ణ శరణాగతి చెందు. ఇలా వరుసగా 7 మంగళవారాలు చెయ్యాలి. మధ్యలో ఒక్క మంగళవారం కూడా ఆపకూడదు. ఒకవేళ ఏదైనా అనివార్య ఆటంకం వస్తే తర్వాతి వారం నుంచి కొనసాగించవచ్చు. కానీ మనసు మాత్రం ఎప్పుడూ మారకూడదు. ఇది చాలా చిన్న పరిహారంలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న శక్తి అమోఘమైనది. విశ్వాసమే దీనికి మూలాధారం. సాధువు మాటలు పూర్తయ్యేసరికి రాఘవ కళ్లలో నీళ్లు తిరిగాయి. స్వామీ, మీరు చెప్పింది తప్పకుండా చేస్తాను. కానీ నాకొక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం ఆ తమలపాకులు కొనడానికి, ఆవు నెయ్యి కొనడానికి కూడా నా దగ్గర చిల్లిగవ్వలేదు. అప్పు పుట్టే మార్గం కూడా లేదు. నేను ఏం చేయాలి అని దీనంగా అడిగాడు. అప్పుడు ఆ సాధువు గట్టిగా నవ్వుతూ అన్నాడు, పిచ్చివాడా, భగవంతుడికి కావాల్సింది నీ ధనం కాదు, నీ ధర్మం. నీ సంకల్పం గొప్పదైతే మార్గం తానే దొరుకుతుంది. నీ భార్య దగ్గర ఏమైనా దాచుకున్నా చిల్లర ఉందేమో అడుగు. లేకపోతే నీ ఇంట్లో ఉన్న ఏదైనా పాత వస్తువును అమ్మి అయినా సరే ఈ పూజ చెయ్యి. గుర్తుంచుకో, కష్టంలో ఉన్నప్పుడు చేసే దానధర్మాలు, పూజలే అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి. సుఖంలో ఉన్నప్పుడు అందరూ భగవంతుడిని స్మరిస్తారు. కాని కన్నీటిలో ఉన్నప్పుడు కూడా భగవంతుడిని స్మరించడమే నిజమైన భక్తి అని చెప్పి ఆ సాధువు తన జోలెలో నుండి ఒక చిన్న విభూతి పొట్లాన్ని తీసి రాఘవకు ఇచ్చాడు. ఇది స్వామివారి ప్రసాదం. ధైర్యంగా వెళ్ళు, అంతా మంచే జరుగుతుంది అని ఆశీర్వదించి ఆ చీకటిలో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాఘవ ఆ సాధువు వెళ్లిన వైపే చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. కాని తన జీవితంలో ఒక వెలుగురేఖను మాత్రం చూపించారు అనిపించింది. రాఘవ ఇంటికి చేరుకునేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. ఇంట్లో దీపం వెలుతురులో భార్య శారద పిల్లలకు అన్నం తినిపిస్తోంది. అన్నం అంటే పంచభక్ష్య పరమాణాలు కాదు, నీళ్లలో నానాబెట్టిన అటుకులు మాత్రమే.
ఆ దృశ్యం చూసి రాఘవ గుండె తరుక్కుపోయింది. తాను ఒక తండ్రిగా భర్తగా విఫలమయ్యానా అనే భావన కలిగింది. కాని సాధువు మాటలు అతనికి గుర్తొచ్చాయి. నిరాశపడకూడదు, ప్రయత్నం చెయ్యాలి. రాఘవ లోపలికి వెళ్ళగానే శారద ఆత్రుతగా చూసింది. ఏమైంది? ఎక్కడికి వెళ్లారు? ఉద్యోగం గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది. అప్పుడు రాఘవ జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. సాధువును కలవటం, తమలపాకుల పరిహారం గురించి ఆయన చెప్పిన విధానం, తన నిస్సహాయత, సాధువు ఇచ్చిన ధైర్యం అన్నీ వివరించాడు. శారద కూడా దైవభక్తి కలిగిన ఇల్లాలు. ఆమె కళ్లలో కూడా ఆశ మెరిసింది. ఏమోనండి, ఆ స్వామివారే ఆ రూపంలో వచ్చి చెప్పారేమో. మనం ఎందుకు ప్రయత్నించకూడదు? మన దగ్గర పోగొట్టుకునేదేముంది? అన్నీ పోగొట్టుకున్నాం, మిగిలింది ఆ దేవుడి మీద నమ్మకం మాత్రమే అని అంది. కాని వాస్తవం వేరే. శారద చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. రేపు మంగళవారం తెల్లవారేసరికి పూజకు సామాగ్రి కావాలి. తమలపాకులు, నెయ్యి, సింధూరం, వీటికి కనీసం కొద్దిగా డబ్బు కావాలి కదా అని రాఘవ నిరాశగా అన్నాడు. అప్పుడు శారద లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఒక పాత డబ్బాలో నుంచి ఒక చిన్న కాగితపు పొట్లాన్ని తీసి రాఘవ చేతిలో పెట్టింది. రాఘవ ఆశ్చర్యంగా దాన్ని తెరిచి చూశాడు. అందులో ఒక వెండి కాలిమిట్టె ఉంది. అది వారి పాప పుట్టినప్పుడు శారద చేయించుకున్నది. చాలా చిన్నది, కాని ఆ సమయంలో అదే వారి పెద్ద ఆస్తి. ఇది ఎందుకు శారదా అని అడిగాడు రాఘవ. ఇది అమ్మి పూజ సామాగ్రి తెండి. మన కష్టాలు తీరితే ఇలాంటివి 100 చేయించుకోవచ్చు. స్వామివారి సేవ కంటే ఇది ముఖ్యం కాదు కదా అని శారద అంది. రాఘవ కళ్లలో నీళ్లు ఆగలేదు. భార్య త్యాగానికి, ఆమె నమ్మకానికి చేతులెత్తి నమస్కరించాడు. వెంటనే బయలుదేరి తెలిసిన ఒక చిన్న షాపులో ఆ వెండి మెట్టెని ఇచ్చి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తమలపాకులు, ఆవు నెయ్యి, సింధూరం, పువ్వులు కొనుక్కొని వచ్చాడు. ఆ రాత్రి రాఘవకు నిద్రపట్టలేదు. రేపు జరగబోయే పూజ గురించే ఆలోచిస్తూ ఆంజనేయ స్వామి మీద ఆశతో రాత్రంతా గడిపాడు. సాధువు చెప్పినట్లే రాఘవ బ్రహ్మముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచాడు. చన్నీటి స్నానం చేశాడు. శరీరం వణుకుతున్నా మనసులో మాత్రం సంకల్పం అచంచలంగా ఉంది. ఉతికి ఆరబెట్టిన శుభ్రమైన బట్టలు ధరించాడు. అప్పటికే శారద పూజగదిని శుభ్రం చేసి దీపం వెలిగించి పెట్టింది. రాఘవ 11 తమలపాకులను ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్నాడు. సాధువు చెప్పినట్టే ఒక్క రంధ్రం కూడా లేని స్వచ్ఛమైన ఆకులనే తీసుకున్నాడు. వాటిని శుభ్రమైన నీటితో కడిగి మెల్లగా తుడిచాడు. ఒక చిన్న గిన్నెలో ఆవు నెయ్యి, సింధూరం కలిపి మెత్తని పేస్ట్లా చేసుకున్నాడు. చేతులు స్వల్పంగా వణుకుతుండగా మొదటి ఆకును తీసుకుని తన ఉంగరపు వేలితో శ్రీరామ అని రాశాడు. ఆ నామాన్ని రాస్తున్న సమయంలో అతనికి తెలియకుండానే శరీరంలోకి ఒక రకమైన విద్యుత్ ప్రవాహం ప్రవేశించినట్లుగా అనిపించింది. రామా, నీ నామమే నాకు రక్ష. ఈ ఆకుల్లో నా కష్టాలన్నీ రాసి నీకు సమర్పిస్తున్నాను. నీ దాసుడైన హనుమంతుడి ద్వారా నా మొర ఆలకించు అని మనసులో వేడుకున్నాడు. అలా ఒక్కొక్క ఆకుపై రామనామం రాస్తుంటే అతని కళ్ల నుంచి కన్నీటి బొట్లు ఆకులపై పడుతున్నాయి. ఆ కన్నీళ్లే ఆ ఆకులను మరింత పవిత్రం చేసినట్లుగా అనిపించింది. ఇంతటి భక్తి శ్రద్ధతో మనం చేసే ఏ చిన్న పనైనా భగవంతుడికి చేరుతుందనే భావన అతని హృదయంలో నిండిపోయింది. రాఘవ 11 ఆకులపై నామం రాయడం పూర్తి చేసి అరటి నారతో వాటిని ఒక చక్కని మాలగా గుచ్చాడు. ఆ మాలను చేతిలో పట్టుకుని భార్యకు, పిల్లలకు నమస్కరించి గుడికి బయలుదేరాడు. బయట ఇంకా చీకటిగానే ఉంది. చల్లని గాలి మెల్లగా వీస్తోంది. గుడికి చేరుకునేసరికి అర్చకస్వామి అప్పుడే తలుపులు తెరుస్తున్నారు. రాఘవ లోపలికి ప్రవేశించాడు. గర్భగుడిలో ఆంజనేయస్వామి సింధూర వర్ణంతో గంభీరంగా,
అదే సమయంలో అపారమైన ప్రశాంతతతో దర్శనమిస్తున్నాడు. ఆ రూపాన్ని చూడగానే రాఘవ మనసులోని భారమంతా సగం తగ్గిపోయినట్లుగా అనిపించింది. అతను అర్చకుడి దగ్గరకు వెళ్లి తమలపాకుల మాలను అందించాడు. స్వామీ, నా సంకల్పం నెరవేరాలి. దయచేసి ఈ మాలను స్వామివారికి అలంకరించండి అని వేడుకున్నాడు. అర్చకుడు ఆ మాలను తీసుకుని ఆశ్చర్యంగా చూశాడు. సాధారణంగా భక్తులు మామూలు తమలపాకుల దండలు తీసుకువస్తారు. కాని ఈ మాలపై ఒక్కో ఆకుపై శ్రీరామ అని రాసి ఉండటం, అది కూడా ఇంత భక్తి శ్రద్ధలతో చేయబడినట్టు కనిపించటం ఆయనకు ఎంతో ఆనందం కలిగించింది. తప్పకుండా నాయనా, ఆంజనేయుడికి ఇంతకంటే ప్రీతికరమైనది ఇంకేముంటుంది అంటూ ఆ మాలను స్వామివారి మెడలో అలంకరించాడు. ఆకుపచ్చని తమలపాకుల మధ్య ఎర్రని సింధూరంతో రాసిన శ్రీరామ అక్షరాలు దీపకాంతుల్లో దగదగలాడుతున్నాయి. ఆ దృశ్యం చూసి రాఘవ మైమరిచిపోయాడు. అక్కడే ఒక స్తంభం పక్కన కూర్చుని కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసా పఠించటం ప్రారంభించాడు. సుమారు గంటసేపు అతను ధ్యానంలో లీనమయ్యాడు. బయట ప్రపంచం పూర్తిగా మర్చిపోయాడు. ఆకలి, అప్పులు, అవమానాలు అన్నీ అతనికి గుర్తుకే రాలేదు. కేవలం హనుమంతుడి పాదాలే అతని మనస్సులో నిలిచిపోయాయి. పూజ ముగిసిన తర్వాత అర్చకుడు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఎంతో తృప్తితో రాఘవ ఇంటివైపు బయల్దేరాడు. మనసు తేలికపడింది. లోపల ఏదో తెలియని ధైర్యం, విశ్వాసం నిండిపోయింది. నా స్వామి ఉన్నారు, ఆయనే చూసుకుంటారు అనే నమ్మకం రాఘవలో బలపడింది. కాని జీవితం ఎప్పుడూ పూలపానుపు కాదు కదా. పరీక్ష ఇంకా ముగియలేదు. రాఘవ ఇంటికి చేరుకునేసరికి ఇంటి ముందు ఒక పెద్ద కారు నిల్చుంది. అది చూడగానే అతని గుండె జారిపోయింది. అది ఇంటి ఓనర్ కారు. అతను రాఘవ కోసం బయట పచార్లు చేస్తూ నిలబడి ఉన్నాడు. ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. రాఘవను చూడగానే అతను గట్టిగా అరిచాడు. ఏవయ్యా రాఘవ, ఎన్ని రోజులు ఇలా తిప్పుతావు? ఇదిగో, ఇదే చివరి హెచ్చరిక. ఈరోజు సాయంత్రంలోగా నాకు మొత్తం బకాయి డబ్బు కావాలి. లేదంటే రేపు ఉదయానికల్లా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. నా మాటలో ఎలాంటి మార్పు లేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా బయటకు వచ్చి చూడటం మొదలుపెట్టారు. రాఘవకు తల తిరిగినట్లయింది. ఇందాక గుడిలో కలిగిన ప్రశాంతత ఒక్కసారిగా మాయమైంది. భయంకరమైన వాస్తవం కళ్ళ ముందు నిలిచింది. రాఘవ చేతులు జోడించి, సార్, దయచేసి ఇంకో వారం గడువివ్వండి. ఎలాగైనా డబ్బు కట్టేస్తాను. నా పిల్లల చదువు పాడవుతుంది. దయచేసి కనికరించండి అని బ్రతిమాలాడు. కాని ఇంటి యజమాని మనసు కరగలేదు. ఇంకేమీ మాట్లాడుకు, డబ్బు ఉంటే ఉండు, లేకపోతే పో, అంతే అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. రాఘవ నిస్సహాయంగా నిలబడిపోయాడు. లోపల శారద ఏడుస్తోంది. పిల్లలు భయంతో ఒక మూలన నక్కి ఉన్నారు. రాఘవకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామీ, ఇదా నువ్వు నాకిచ్చే ఫలితం? ఇంత నిష్టగా పూజ చేశాను కదా, నా నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తున్నావు? రేపటిలోగా డబ్బు ఎక్కడ్నుంచి తేవాలి? ఎవర్ని అడగాలి అని తనలో తానే మదనపడ్డాడు. ఆ రోజంతా రాఘవ తెలిసిన స్నేహితులందరికీ ఫోన్లు చేశాడు. కాని ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాలేదు. కొందరు ఫోన్ ఎత్తలేదు, కొందరు సూటిగా లేదు అని చెప్పారు. సాయంత్రం అయింది. చీకటి కమ్ముకుంటోంది. రాఘవలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. రేపు ఉదయం భార్యాపిల్లల్ని తీసుకుని రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న ఆలోచనతోనే భయమేస్తోంది. రాత్రి 8 గంటల సమయం. రాఘవ, శారద ఇద్దరూ మౌనంగా కూర్చుని ఉన్నారు. పిల్లలు ఆకలితో నిద్రపోయారు. ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అప్పుడే హఠాత్తుగా వీధి తలుపు ఎవరో గట్టిగా బాదిన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి ఇద్దరూ ఉడిక్కిపడ్డారు. ఈ సమయంలో ఎవరు? ఇంటి ఓనర్ మనుషులా? సామాన్లు బయటపడేయడానికి వచ్చారా అని రాఘవ భయంతో వణుకుతూ తలుపు వైపు చూశాడు. శారద రాఘవ చేతిని గట్టిగా పట్టుకుంది.
వద్దు, తలుపు తీయకండి అన్నట్టుగా అతని వైపు చూసింది. కాని తలుపు చప్పుడు ఆగడం లేదు. అప్పుడే బయటనుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. రాఘవా, రాఘవా, ఇంట్లో ఉన్నావా? ఆ గొంతు రాఘవకు కొత్తగా అనిపించింది. అయినా ఎక్కడో విన్నట్లుగా కూడా ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. రాఘవ ధైర్యం చేసుకుని లేచాడు. మెల్లగా వెళ్లి తలుపు దగ్గరకు చేరాడు. చేతులు వణుకుతుండగా గడియ తీశాడు. ఎదురుగా ఒక భారీ ఆకారం నిలబడి ఉంది. 6 అడుగుల ఎత్తు, తెల్లని వస్త్రాలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు. చూడటానికి చాలా దర్జాగా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే రాఘవ ఆశ్చర్యపోయాడు. నువ్వు నువ్వు అంటూ మాటలు రాక తడబడ్డాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి చిరునవ్వుతో, ఏరా రాఘవా, నన్ను మర్చిపోయావా? నేను సూర్యం, నీ చిన్ననాటి క్లాస్మేట్ని అన్నాడు. అప్పుడే రాఘవకు గతం గుర్తొచ్చింది. 10వ తరగతి వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత సూర్యం కుటుంబం వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల తర్వాత, అది కూడా సరిగ్గా ఇలాంటి సమయంలో, సూర్యం ఎందుకొచ్చాడు? కేవలం పలకరించటానికే వచ్చాడా? లేక దీని వెనుక ఏదైనా దైవ సంకల్పం ఉందా? సూర్యం చేతిలో ఒక పెద్ద స్వీట్ బాక్స్ ఉంది. ఇంకో చేతిలో ఒక ఫైల్ పట్టుకున్నాడు. రాఘవను ఆప్యాయంగా కౌగిలించుకుని లోపలికి వచ్చాడు. కాని రాఘవ ముఖంలో ఆనందం కనిపించలేదు. సూర్యం ఇల్లంతా ఒకసారి గమనంగా చూశాడు. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని, రాఘవ దీనస్థితిని వెంటనే అర్థం చేసుకున్నాడు. రాఘవ, ఏంట్రా ఇలా ఉన్నావు? ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టున్నావు అని సూటిగా అడిగాడు. సూర్యం రాకతో రాఘవ జీవితం మలుపు తిరుగుతుందా? అసలు సూర్యం అకస్మాత్తుగా రావడానికి కారణం ఏమిటి? తమలపాకుల పూజ చేసిన వెంటనే ఈ సంఘటన జరగటం యాదృచ్ఛికమా? లేక హనుమంతుడి లీలనా? సూర్యం తెచ్చిన ఆ ఫైల్లో ఏముంది? ఇంటి ఓనర్ బెదిరింపుల నుంచి రాఘవ ఎలా బయటపడతాడు? ఈ ఉత్కంఠభరితమైన విషయాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.